శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, ద్వితీయంలో రవి స్వక్షేత్రము, ద్వితీయ భాగ్యాధిపతి. ఏదైనా మంచి జరుగుతుంది, ఏదైనా మీకు కాలం కలిసి వస్తుందంటే ఈ కుజుడు గ్రహస్థితి బాగున్నందువలనే, లేదు మనకేదైనా ఇబ్బంది వస్తుంది అని అంటే అది కూడా ఈ కుజుడు వలనే. ఇది తెలుసుకొని గ్రహించుకొని మెలగండి. ప్రస్తుతానికి శనేశ్వరుడు మీకు ఇచ్చేది కేవలం బద్ధకమే, అంతకు మించి ఆయన ఏమి ఇవ్వడం లేదు. ఇది తెలుసుకోండి. అంటే ఆర్థికంగా ఎదుగుతున్నారంటే జన్మజాతకంలో కుజగ్రహ స్థితి బాగుంది, ఆరోగ్యం నలతగా ఉంది, అక్కడ కాస్త ఇబ్బందులు అవుతున్నాయి, తరచు వాహన ప్రమాదాలు, ఏదో పడటము లేవటం, ప్రతి ఒక్కళ్ళతో గొడవలు అవుతున్నాయంటే ఈ కుజగ్రహ స్థితి బాగాలేదని అర్థం. ఇది తెలుసుకొని ఏమైనా ఉన్నాయి సమస్యలను అనుకుంటే సాధ్యమైనంత వరకు ఇమీడియట్గా రెమెడీస్ పాటించండి. సో దీనివలన ఫర్దర్గా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో బుధుడు, 5వ గురువు శుక్రుడు. నూతన విద్యా అవకాశాలు వరిస్తాయి. మీ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చేసే ప్రతి ప్రయత్నంలోనూ మీరు నేర్చుకోగలిగేటువంటి అంశాలు ఎక్కువ శాతం తారసపడతాయి. దీనివలన మీకు మంచి జరిగే ఆస్కారం పెరుగుతుంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించుకోవాలన్న ఆకాంక్ష, ఆతృత, ఆలోచన నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం. ఈ మాసంలో వస్తున్నటువంటి త్రయోదశి తిథి రోజున, అంటే శని త్రయోదశి వచ్చాయి రెండు. ఈ రోజుల్లో శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. నల్ల నువ్వులతో స్వామివారిని అర్చించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. దీనివలన మంచి జరిగే అవకాశం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులను మీరు పొందుతారు. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు, ప్రత్యేకంగా విదేశాలలో ఉన్నవారికి చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. రీలొకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇక్కడే ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తికి సంబంధించినటువంటి అంశాలలో ట్రైనింగ్ కోర్సులు కావచ్చు, లేదా ఇతర ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సానుకూల పడతాయి. మీరు అవి నేర్చుకోవడం వలన మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. మార్కెటింగ్ వ్యవహారాలలో ఉన్నవారికి, సేల్స్ వ్యవహారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మాట కాస్తంత నిదానంగా ఉన్నంత మాత్రం చాలు, అద్భుతాలు మీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.